రాత్రి అనక పగలనక ఇన్స్టాగ్రామ్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, నేను కూడా నన్ను అమ్మడి. నేను అనుకునేదాన్ని మా ఆయన పర్సులోంచి డబ్బులు తీసేసి ఏదో ఒక రోజు నేను పెద్ద కోటీశ్వరాన్ని ఖచ్చితంగా అవుతా అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చేసి నా ప్లాన్ అంతా పాడు చేసినాయి తెలుసా. అందరూ చెప్తున్నారు జీవితం 4 రోజులే అని. నేనైతే నా ఫోన్కు 4 నెలలు రీఛార్జ్ చేయించిన. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి. 20 ఏళ్ళు. రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? 5,000. నెలకి ఎంత సంపాదిస్తారు మీరు? 6 లక్షలు. 6 లక్షల. ఇంతగా ఏం చేస్తారు మీరు? అబద్ధాలు చెప్తుంటా. ఏంటి ఇన్ని పెట్టారు? ఇన్ని ఎవరైనా తింటారా? ఈయన కూడా తినలేదు. తింటే అయిపోతాయిలే. ఒక్కటి తీసేయండి. నీ నవ్వు కోసం అందరు చచ్చిపోతారంటనే. ఒకసారి మా ఇంటికి రారా, మా ముసలిది ఒకటి చావాలి. పోయింది రాట్లేదా? వరే, నీ నవ్వు కోసం అందరు చచ్చిపోతారంట కదా, ఒకసారి మా ఇంటికి వచ్చి నవ్వురా, మా ముసలిని చచ్చిపోవాలి. ఒకటే సతాయిస్తుంది. అరే మనమంతా పిచ్చోళ్ళమా తెలుసా? జిమ్ముకి పోతాం స్కూటీ మీద, సైకిల్ దొక్కడానికి. అరే మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం రా బాబు. నేను పోయినా 2 సార్లు. నేను చిన్నప్పటి నుంచి అంతే తెలుసా, ఆటలాడడానికి వెనకే ఉంటాను, చదవడానికి రాయడానికి కానీ వెనకే ఉంటాను, చివరికి దొంగతనానికి కూడా వెనకే ఉంటాను. కానీ తినడానికి తాగడానికి అయితే ఫస్ట్ ఉంటాను. మీరు పెద్దమ్మ వైఫై పాస్వర్డ్ చెప్పేదమ్మా. పోటండి. సర్లే పెద్దమ్మ వైఫై పాస్వర్డ్ చెప్పేదమ్మా. పోటండి. ఏంది పెద్దమ్మ వైఫై పాస్వర్డ్ అడిగితే తిడతావు? తిట్టలేదురా, పాస్వర్డ్ నెంబరే పోటండి. పెద్దమ్మా నేను మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని వెళ్తాను. అరే నువ్వు ఎట్లా పోతున్నావు అట్లా రాలేదనుకో కొడక, కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. మీ పేరు ఏంటండి? ఎవరిది? మీ పేరు ఏంటండి? ఎవరిది? మీ పేరు ఏంటండి? అరే వినిపేదా? వినికి ఏంది? ఎవరిది? మీ పేరు ఏంటండి? అరే నా పేరు ఎవరిదిరా పిచ్చోడా, నీకు ఇనిపేదా ఏంది? పిచ్చి పట్టిందే చెప్తుండే. పెద్దమ్మా టికెట్ బుక్ చేసినావా? దేనికిరా? కుంభకర్ణుడు మేళాకి వెళ్దామంటే కదా. అది కుంభకర్ణుడి మేళా కాదురా, కుంభమేళారా తిక్కరా కొడక. ఓ ఇట్లా పిలుస్తున్నారా? ఎప్పుడు అట్లే పిలుస్తారా? ఏ ఇంట్లో అయితే ఆడది ఉండదో ఆ ఇంట్లో నడవదని అందరూ అంటారు. కానీ నేను చెప్తున్నా, ఒక ఆడదే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏది లేకపోయినా ఏది నడవదు. నేను ఎంతవరకు బతికుంటానో అంతవరకు ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ పెడుతూనే ఉంటాను. ఏ రోజైతే మీకు వీడియో రాలేదో ఆ రోజే మీరు అర్థం చేసుకోవాలి. ఏమని? మరుసటి రోజే వీడియో వస్తుందని. లేట్ అయింది, తొందరగా పోదాము. అమ్మా వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు? నువ్వు ఎప్పుడు రెడీ వస్తున్నావు? అదే నిన్న రాత్రి కోడి పిల్లలు తిన్నాను పాప, అందుకే లేట్ అయింది కొంచెం. అట్లా కాదుమా, నిన్న రాత్రి కోడి పలావ్ తినడానికి ఈ రోజు లేట్ అవడానికి ఏంటి సంబంధం? నిన్న రాత్రి తిన్న కోడే పాప రోజు నిద్ర లేదు. అమ్మా ఏనా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, ఏం చెప్పారు డాక్టర్? డైటింగ్ చేయమన్నాడు పాప. డైటింగా? ఏం తినమన్నారు? నైట్ టైము ఫ్రూట్స్ తీసుకోమని చెప్పినాడు. కాకపోతే భోజనం ముందు భోజనం తర్వాత చెప్పలేదు పాప. మన ఊరు నుంచి హైదరాబాద్కి ఎన్ని గంటలకు ఉంది బస్సు? రాత్రి 9 గంటలకేమో ఉందమ్మా. ఓ అట్లనా? దానికి ముందు ఏం లేవా? ఎందుకు లేవు? బస్కి ముందు 2 హెడ్ లైట్లు ఉన్నాయిగా. ఒరా చరణ్,
కుక్క అన్నందుకు ఫీల్ అయినావా? ఆ, నువ్వు కుక్కవు కాదురా, పిచ్చి కుక్కవిరా నువ్వు.